ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 119 నుంచి 125 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1 1864లో, 2 1874లో, 3 1845లో, 4 1854లో. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1 1864లో, 2 1874లో, 3 1845లో, 4 1854లో. ఎంత శాతం పంచదార మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఉన్నాయి? 1 50%, 2 70%, 3 60%, 4 40%. ఎంత శాతం పంచదార మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఉన్నాయి? 1 50%, 2 70%, 3 60%, 4 40%. ముడి జనుము, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 1 మొదటి స్థానం, 2 రెండో స్థానం, 3 మూడో స్థానం, 4 ఐదో స్థానం. ముడి జనుము, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 1 మొదటి స్థానం, 2 రెండో స్థానం, 3 మూడో స్థానం, 4 ఐదో స్థానం. మొదటి జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1 1865లో, 2 1855లో, 3 1864లో, 4 1845లో. మొదటి జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? 1 1865లో, 2 1855లో, 3 1864లో, 4 1845లో. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం: 1 మొదటి స్థానం, 2 నాలుగో స్థానం, 3 మూడో స్థానం, 4 మూడో స్థానం. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం: 1 మొదటి స్థానం, 2 నాలుగో స్థానం, 3 రెండవ స్థానం, 4 మూడో స్థానం. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లు భారతదేశంలో ఉన్నాయి. అయితే జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతంలో 4 మూడో వంతు ఎక్కడికి వెళ్ళింది? 1 చైనా, 2 నేపాల్, 3 భూటాన్, 4 బంగ్లాదేశ్. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలోనే ఉన్నాయి. అయితే జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతంలో 4 మూడో వంతు ఎక్కడికి వెళ్ళింది? 1 చైనా, 2 నేపాల్, 3 భూటాన్, 4 బంగ్లాదేశ్. ఏది దేశంలోనే స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమగా ఉంటూ ముడి పదార్థాలను వివిధ ఉత్పత్తి దశలో అత్యంత విలువ కలిగిన వస్తువులుగా తయారు చేస్తుంది? 1 పంచదార పరిశ్రమ, 2 వస్త్ర పరిశ్రమ, 3 ఇనుము పరిశ్రమ, 4 పాడి పరిశ్రమ. ముడి జనుము, జనపనార వస్తువుల ఎగుమతులు భారతదేశం ఎన్నో స్థానంలోనూ ఉంది? 1 రెండో స్థానం, 2 మూడో స్థానం, 3 నాలుగో స్థానం, 4 మొదటి స్థానం. ముడి జనుము, జనపనార వస్తువుల ఎగుమతులలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 1 రెండో స్థానం, 2 మూడో స్థానం, 3 నాలుగో స్థానం, 4 మొదటి స్థానం. మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1 ముంబై, 2 కోల్కతా, 3 ఢిల్లీ, 4 చెన్నై. మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1 ముంబై, 2 కోల్కతా, 3 ఢిల్లీ, 4 చెన్నై. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1 ముంబై, 2 చెన్నై, 3 ఢిల్లీ, 4 అహ్మదాబాద్. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1 ముంబై, 2 చెన్నై, 3 ఢిల్లీ, 4 అహ్మదాబాద్. ప్రారంభ సంవత్సరాల్లో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ పత్తి పండించే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది? 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 పైవని, 4 2 మాత్రమే. ప్రారంభ సంవత్సరాల్లో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ పత్తి పండించే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది? 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 పైవని, 4 2 మాత్రమే. బెల్లం, ఖండసార, చక్కెర ఉత్పత్తిలో భారతదేశం స్థానం: 1 మొదటి స్థానం, 2 మూడో స్థానం, 3 రెండవ స్థానం, 4 ఐదో స్థానం. బెల్లం, ఖండసార, చక్కెర ఉత్పత్తిలో భారతదేశం స్థానం: 1 మొదటి స్థానం, 2 మూడో స్థానం, 3 రెండవ స్థానం, 4 ఐదో స్థానం. జనపనార మిల్లు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున సన్నని మేకల్లో ఉన్నాయి? 1 యమున, 2 రావి, 3 హుగ్లీ, 4 గంగా. జనపనార మిల్లు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున సన్నని మేకల్లో ఉన్నాయి? 1 యమున, 2 రావి, 3 హుగ్లీ, 4 గంగా. భారతదేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు ఐరోపాలో ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? 1 3, 2 2, 3 1, 4 4. భారతదేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు ఐరోపాలో ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? 1 3, 2 2, 3 1, 4 4. జనపనార పరిశ్రమలు హుగ్లీ తీరం వెంబడి నెలకొల్పడానికి దారి తీసిన పరిస్థితులు: 1 జనపనార ఉత్పత్తి ప్రాంతాల సామీప్యత, 2 చవకైన జల రవాణా, మంచి రైలు, రోడ్డు, జల మార్గాల సౌకర్యం, 3 బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను చవకైన కార్మికుల లభ్యత, 4 పైవన్నీ. జనపనార పరిశ్రమలు హుగ్లీ తీరం వెంబడి నెలకొల్పడానికి దారితీసిన కారణాలు: 1 జనపనార ఉత్పత్తి ప్రాంతాల సామీప్యత, 2 చవకైన జల రవాణా, మంచి రైలు, రోడ్డు, జల మార్గాల సౌకర్యం, 3 బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను చవకైన కార్మికుల లభ్యత, 4 పైవన్నీ. పంచదార పరిశ్రమలో పెద్ద మొత్తంలో ముడి పదార్థాన్ని ఉపయోగిస్తారు. రవాణా సమయంలో దానిలో దేని పరిమాణం తగ్గుతుంది? 1 సుక్రోజ్, 2 గ్లూకోజ్, 3 ఫ్రక్టోజ్, 4 నైట్రేట్. పంచదార పరిశ్రమలో పెద్ద మొత్తంలో ముడి పదార్థాన్ని ఉపయోగిస్తారు. రవాణా సమయంలో దానిలో దేని పరిమాణం తగ్గుతుంది? 1 సుక్రోజ్, 2 గ్లూకోజ్, 3 ఫ్రక్టోజ్, 4 నైట్రేట్. పంచదార మిల్లులు ఎక్కడ ఉన్నాయి? 1 ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, 2 ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, 3 హర్యానా, మధ్యప్రదేశ్, 4 పైవని. పంచదార మిల్లులు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, 2 ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, 3 హర్యానా, మధ్యప్రదేశ్, 4 పైవని.
ఈ మధ్య కాలంలో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఎక్కడకు పంచదార మిల్లులు తరలిపోయి కేంద్రీకరించబడే ధోరణి ఉంది. 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య కాలంలో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఎక్కడకు పంచదార మిల్లులు తరలిపోయి కేంద్రీకరించబడే ధోరణి ఉంది. 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 ఆంధ్రప్రదేశ్. ప్రాచీన భారతదేశంలో చేత్తో వడకటం మరియు చేనేత పద్ధతిలో నూలు వస్త్రాలు ఉత్పత్తి చేసేవారు. ఎన్నవ శతాబ్దం తర్వాత మరమగ్గాల వాడకంలోకి వచ్చాయి. 1 17వ శతాబ్దం, 2 18వ శతాబ్దం, 3 16వ శతాబ్దం, 4 19వ శతాబ్దం. ప్రాచీన భారతదేశంలో చేతితో వడకటం మరియు చేనేత పద్ధతిలో నూలు వస్త్రాలు ఉత్పత్తి చేసేవారు. ఎన్నవ శతాబ్దం తర్వాత మరమగ్గాల వాడకంలోకి వచ్చాయి. 1 17వ శతాబ్దం, 2 18వ శతాబ్దం, 3 16వ శతాబ్దం, 4 19వ శతాబ్దం. బారాముల్లా ఏ యూనిట్ను కలిగి ఉంది? 1 పట్టుపురుగుల పెంపకం, 2 ఉన్ని, 3 నూలు, 4 రేయన్. బారాముల్లా ఏ యూనిట్ని కలిగి ఉంది? 1 పట్టుపురుగుల పెంపకం, 2 ఉన్ని, 3 నూలు, 4 రేయన్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ 4 1854లో. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎప్పుడు స్థాపించబడింది అంటే 1854లో. కరెక్ట్ ఆన్సర్ 4. ఎంత శాతం పంచదార మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 60%. ఎంత శాతం పంచదార మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నాయంటే 60%. కరెక్ట్ ఆన్సర్ 3. ముడిజనుము, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 మొదటి స్థానం. ముడిజములు, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే మొదటి స్థానంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. మొదటి జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ 2 1855లో. మొదటి జనపనార మిల్లు ఎప్పుడు స్థాపించబడింది అంటే 1855లో. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం స్థానం? కరెక్ట్ ఆన్సర్ 3 రెండవ స్థానం. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం స్థానం 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 3. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలోనే ఉన్నాయి. అయితే జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతంలో 4/3 వంతు ఎక్కడికి వెళ్ళింది? కరెక్ట్ ఆన్సర్ 4 బంగ్లాదేశ్. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉన్నాయి. అయితే జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతంలో 4/3 వంతు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే బంగ్లాదేశ్లోకి పోయింది. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది దేశంలోనే స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమగా ఉంటూ ముడి పదార్థాలను వివిధ ఉత్పత్తి దశలలో అత్యంత విలువ కలిగిన వస్తువులుగా తయారు చేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 వస్త్ర పరిశ్రమ. ఏది దేశంలోనే స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమగా ఉంటూ ముడి పదార్థాలను వివిధ ఉత్పత్తి దశలు, అన్ని ఉత్పత్తి దశల్లో కూడా లేకపోతే కొన్ని ఉత్పత్తి దశల్లో అత్యంత విలువ కలిగిన వస్తువులుగా తయారు చేస్తుందంటే వస్త్ర పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 2. ముడిజనుము, జనపనార వస్తువుల ఎగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 రెండవ స్థానం. మొదటి బంగ్లాదేశ్, తర్వాత రెండవ స్థానం ఉంది. ముడిజనుము, జనపనార వస్తువుల ఎగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే రెండవ స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 1. మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ 2 కోల్కతా. మొదటి జనపనార అంటే హుగ్లీ నది అంటే జనపనార కాబట్టి కోల్కతా. మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది అంటే కోల్కతాలో. కరెక్ట్ ఆన్సర్ 2. మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ 1 ముంబై. బట్టల మిల్లు అంటే ముంబై, జనపనార అంటే కోల్కతా. గుర్తుపెట్టుకోండి, మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎక్కడ స్థాపించబడిందంటే ముంబై. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రారంభ సంవత్సరాల్లో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ పత్తి పండించే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందంటే గుజరాత్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ప్రారంభ సంవత్సరాల్లో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ పత్తి పండించే ప్రాంతాల్లో కేంద్రీకృతమైందంటే గుజరాత్, మహారాష్ట్రలో పత్తి పండించే ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది నూలు వస్త్ర పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. బెల్లం, కండసార, చక్కెర ఉత్పత్తిలో భారతదేశం స్థానం? కరెక్ట్ ఆన్సర్ 1 మొదటి స్థానం. బెల్లం, కండసార, చక్కెర ఉత్పత్తిలో భారతదేశం స్థానం మొదటి స్థానం. పంచదార ఉత్పత్తిలో రెండో స్థానం. అదే బెల్లము, కండసార, చక్కెర ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానం. కరెక్ట్ ఆన్సర్ 1. జనపనార మిల్లులు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున సన్నని మేకల్లో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 హుగ్లీ. జనపనార మిల్లులు పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏ నది ఒడ్డున సన్నని మేకల్లో ఉన్నాయంటే హుగ్లీ నది ఒడ్డున. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు ఐరోపాలో ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు ఐరోపాలో ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయంటే 2 జరిగాయి. కరెక్ట్ ఆన్సర్ 2. జనపనార పరిశ్రమలు హుగ్లీ తీరం వెంబడి నెలకొల్పడానికి దారితీసిన పరిస్థితులు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. జనపనార ఉత్పత్తి ప్రాంతాల సామీప్యత, చవకైన జల రవాణా, మంచి రైలు, రోడ్డు, జలమార్గాల సౌకర్యం, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను చవకైన కార్మికుల లభ్యత, ఇవన్నీ జనపనార పరిశ్రమలు హుగ్లీ తీరం వెంబడి నెలకొల్పడానికి దారితీసిన కారణాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పంచదార పరిశ్రమలో పెద్ద మొత్తంలో ముడి పదార్థాన్ని ఉపయోగిస్తారు. రవాణా సమయంలో దానిలో దేని పరిమాణం తగ్గుతుంది అంటే దేని యొక్క పరిమాణం తగ్గుతుందంటే సుక్రోజ్ యొక్క పరిమాణం తగ్గుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1. పంచదార పరిశ్రమలో పెద్ద మొత్తంలో ముడి పదార్థాన్ని ఉపయోగిస్తారు. రవాణా సమయంలో దానిలో దేని పరిమాణం తగ్గుతుందంటే సుక్రోజ్ పరిమాణం తగ్గుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1.
పంచదార మిల్లులు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాలను గుర్తుపెట్టుకుని పంచదార మిల్లులు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఈ మధ్య కాలంలో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలు ప్రత్యేకించి ఎక్కడకు పంచదార మిల్లు తరలిపోయి కేంద్రీకరించబడే ధోరణి ఉంటుందంటే మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ మధ్యకాలంలో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఎక్కడికంటే మహారాష్ట్రకు పంచదార మిల్లు తరలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పంచదారలో సుక్రోజు పరిమాణం ఎక్కువగా ఉంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది, అలాగే సహకార సంఘాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ పంచదార మిల్లు అనేవి దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ముఖ్యంగా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రాచీన భారతదేశంలో చేత్తో వడకడం మరియు చేనేత పద్ధతిలో నూలు వస్త్రాలు ఉత్పత్తి చేసేవారు ఎన్నో శతాబ్దం తర్వాత మరమగ్గాల వాడకంలోకి వచ్చాయంటే కరెక్ట్ ఆన్సర్ అంటే 18వ శతాబ్దం. ప్రాచీన భారతదేశంలో చేత్తో వడకడం మరియు చేనేత పద్ధతిలో నూలు వస్త్రాలు ఉత్పత్తి చేసేవారు ఎన్నో శతాబ్దం తర్వాత మరమగ్గాల వాడకంలోకి వచ్చాయంటే 18వ శతాబ్దం తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 2. బారాముల్లా ఏ యూనిట్ని కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 పట్టుపురుగుల పెంపకం. బారాముల్లా ఏ యూనిట్ని కలిగి ఉందంటే పట్టుపురుగుల పెంపకాన్ని. కరెక్ట్ ఆన్సర్ 1. దీన్ని మీరు మ్యాప్లో చూడవచ్చు. ఆన్సర్ చూడండి, అందులో ఎగ్జామ్ బాగా రాశారా, కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.